డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిన జగత్ కిలాడీలు సినిమా గురించి. ఈరోజు జగత్ కిలాడీలు సినిమా గురించి వీడియో చేస్తున్నాను. ఈ సినిమా ఒక క్లాసిక్ క్రైమ్ థ్రిల్లర్. కృష్ణ గారి స్టైల్, యాక్షన్ మరియు అప్పట్లోనే చాలా కొత్తగా అనిపించే ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఇది. 1969వ సంవత్సరంలో అయ్యన్ మూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఉన్న పౌరాణిక జానపద సినిమాల మధ్య ఒక ఫ్రెష్ గాలిలా వచ్చింది. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించటమే కాకుండా కృష్ణ గారికి యాక్షన్ హీరో ఇమేజ్ని సుస్థిరం చేసింది. జగత్ కిలాడీలు సినిమాలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన కొన్ని స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. తెలుగు వెండి తెరపై జేమ్స్ బాండ్ తరహా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే గుర్తుకొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ. అయితే ఆయన చేసిన గూఢచారి 116 ఒక ఎత్తు అయితే ఆ తర్వాత వచ్చిన జగత్ కిలాడీలు మరో ఎత్తు. ఈరోజు ఈ జగత్ కిలాడీలు సినిమాలోని కొన్ని స్పెసిఫిక్ సీన్స్ మరియు అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణ విలన్ల రహస్య స్థావరం. అప్పట్లో టెక్నాలజీ లేకపోయినా సెట్ డిజైనింగు మరియు కెమెరా యాంగిల్స్తో ఆ అడ్డాను ఎంత స్టైలిష్గా చూపించారంటే చూస్తున్న ప్రేక్షకులకు అది ఒక కొత్త ప్రపంచంలా అనిపించేది. హీరో కృష్ణ గారు రహస్యాల్ని ఛేదించే క్రమంలో వచ్చే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఈ సినిమాకి వెన్నెముక. ఈ సినిమా కథ అంతా ఒక నిధి రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే మరియు ఈ సినిమా హైలైట్స్ కృష్ణ గారి నటన, వారికి జోడీగా నటించినటువంటి నటి వాణిశ్రీ నటన. కృష్ణ వాణిశ్రీల కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో కృష్ణ గారి ఫైట్స్ గురించి స్పెషల్గా చెప్పాలి. జగత్ కిలాడీలలో ఆయన చేసే గన్ ఫైట్స్ స్టైల్ అప్పట్లో కుర్రాళ్ళకి ఒక క్రేజ్. ముఖ్యంగా విలన్ల ముఠాన్ని మట్టి కరిపించే క్లైమాక్స్ ఫైట్ అదిరిపోయే హైప్ ఇస్తుంది. ఈ సినిమాలో కేవలం కృష్ణ గారిదే కాదు, ఇందులో రావు గోపాలరావు క్రూరత్వం, ఎస్వి రంగారావు గారి నటన, గుమ్మడి గారి నటన మరియు ఇతర నటీనటుల సహకారం ఈ సినిమాను ఒక కంప్లీట్ ప్యాకేజీగా మార్చాయి. ఒక కేసును ఛేదించటంలో హీరో పడే తపన, వచ్చే మలుపులు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడతాయి. నిజం చెప్పాలంటే ఇప్పటి స్ప్రై థ్రిల్లర్ సినిమాలకి జగత్ కిలాడీలు ఒక పునాది లాంటిది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలోనే ఇంతటి సాహసోపేతమైన సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. తక్కువ బడ్జెట్లో ఒక గొప్ప సినిమాను తీసి భారీ విజయాన్ని అందించినటువంటి సినిమా ఇది. ఇక సినిమా కథాంశానికి వస్తే, జమీందారు రాజారావు తన భార్య శ్యామలాదేవి మరియు కుమారుడు ఆనంద్తో పాటు జీవిస్తుంటాడు. ఆనంద్ ప్రస్తుతం విదేశాల్లో ఉంటాడు. వీరి వంశానికి చెందిన ఓ నిధి రహస్యం జమీందారు దంపతులు కొడుకు ఆనంద్కు మాత్రమే తెలుసు. ఆ పట్టణంలో భయంకరమైన దోపిడీ దొంగ భయంకర్ ఆ నిధిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో భయంకర్ జమీందారును హత్య చేసి ఆయన భార్యను తన డెన్లో బంధిస్తాడు.
భయంకర్ ఆచూకీ కోసం పోలీసు కమిషనర్ సిన్హా అన్వేషిస్తూ ఉంటాడు. తండ్రి మరణంతో విదేశాల నుండి వచ్చిన ఆనంద్ తల్లి ఆచూకీ కోసం భయంకర్ను ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తాడు. ఆనంద్ పోలీసు కమిషనర్ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. సిన్హా తల్లి భారతీదేవి మరియు చెల్లెలు శాంతి అతనికి సహాయం చేస్తారు. ఈ క్రమంలో శాంతి ఆనందుల మధ్య ప్రేమ చిగురుస్తుంది. అదే పట్టణంలో ఉన్న రౌడీ గంగులు భయంకర్ దోపిడీ ప్రయత్నాలను అడ్డుకుంటూ ఉంటాడు. కథ అనేక మలుపులు తిరుగుతూ చివరికి భయంకర్ పోలీసు కమిషనర్ సిన్హాను హత్య చేసి అతని స్థానంలో తాను సిన్హాగా మారిన సంగతి తెలియజేస్తుంది. రౌడీ గంగులు సెంట్రల్ సిఐడి గంగారాంగా మారిన రహస్యం కూడా బయటపడుతుంది. భయంకర్ అతని ముఠాను పోలీసులు అరెస్టు చేస్తారు. చివరగా ఆనంద్ సిఐడి గంగారాంకు తన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయటం, శాంతి ఆనందుల వివాహంతో చిత్రం సుఖాంతమవుతుంది. ఈ సినిమా చూసినంతసేపు మనకు ఎక్కడా కూడా బోరు కొట్టుకోకుండా చాలా వినోదంగా ఉంటుంది. ఈ చిత్రానికి కథా మాటలు విశ్వప్రసాద్ అందించగా సంగీతం ఎస్పి కోదండపాణి అందించారు. ఛాయాగ్రహణం కన్నప్ప నిర్వహించారు. స్క్రీన్ ప్లే దర్శకత్వం బాధ్యతలు అయ్యన్ మూర్తి నిర్వహించారు. ఈ చిత్రానికి నిర్మాతలుగా పి కామేశ్వరరావు, కె రాఘవ వ్యవహరించారు. నిర్మాణ సంస్థ ఫల్గుణ ప్రొడక్షన్స్ కాగా ఈ సినిమా 25 జూలై 1969 విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఇక నటీనటుల వివరాలకు వస్తే జమీందార్ రాజారావుగా కాశీనాథ్ తాత, జమీందారు భార్య శ్యామలాదేవిగా జి వరలక్ష్మి, జమీందారు కుమారుడు ఆనందగా సూపర్ స్టార్ కృష్ణ, దోపిడీ దొంగ భయంకర్గా రావు గోపాలరావు, పోలీసు కమిషనర్ సిన్హాగా గుమ్మడి, సిన్హా తల్లి భారతీదేవిగా మాలతి, సిన్హా చెల్లెలు శాంతిగా వాణిశ్రీ, రౌడీ గంగులుగా ఎస్వి రంగారావు, ఇంకా ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, బాలకృష్ణ, ఆర్జా జనార్దన్ రావు, డాక్టర్ శివరామకృష్ణయ్య మొదలైన వారు ఈ చిత్రంలో నటించారు. పాటల రచయితలుగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్య, విశ్వప్రసాద్ వ్యవహరించారు. నేపథ్య గాయకులుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్ఆర్ ఈశ్వరి, విజయలక్ష్మి కన్నారావు వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి. ఎగిరే పావురమా, దిగులెరుగని పావురమా వంటి పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. వాణిశ్రీ మరియు కృష్ణపై చిత్రీకరించిన ఈ పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూ ఉంటుంది. ఈ పాటను దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రాయగా పి సుశీల పాడారు. ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాను ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి కన్నారావు పాడగా కొసరాజు రాఘవయ్య చౌదరి ఈ పాటను రచించారు. కిలాడీలు లోకమంతా కిలాడీలు, ఒకరికన్నా ఒకరు కిలాడీలు ఈ పాట కొసరాజు రచించగా పి సుశీల పాడారు. వేళ చూస్తే సందెవేళ, గాలి వీస్తే పైరగాలి ఈ పాటను పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాటను దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రాశారు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకాభిమానం గురించి మాట్లాడుకుంటే యాక్షన్ చిత్రాల హీరోగా గుర్తింపు పొందిన కృష్ణ ఈ చిత్రంలో ఆనంద్ పాత్రలో నటించి మెప్పించాడు. వాణిశ్రీ తన పాత్రకు న్యాయం చేస్తూ ప్రేక్షకుల మనస్సు గెలుచుకుంది. ఎస్వి రంగారావు, గుమ్మడి వంటి నటులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఇందులో రావు గోపాలరావు భయంకరంగా నటించినటువంటి రావు గోపాలరావుకి ఇది మొదటి చిత్రం అని సమాచారం. ఈ చిత్రం విడుదలైన తర్వాత సూపర్ హిట్ అయ్యి అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా క్లైమాక్స్, యాక్షన్ సీక్వెన్స్ అప్పటిలో ఒక సంచలనం. దాని గురించే రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేవారు. కేవలం తక్కువ బడ్జెట్లో ఇంతటి గ్రిప్పింగ్ థ్రిల్లర్ను ఎలా తీయవచ్చో ఈ సినిమా నిరూపించింది. అందుకే జగత్కిలాడిలు ఎప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పుకోవచ్చు. బుల్లితెరపై ఈ సినిమా చూడాలనుకుంటే యూట్యూబ్ సెర్చ్లో ఐవీజీ ఛానల్లో ప్రింట్ చాలా బాగుంది, చూడండి. మీకు జగత్కిలాడిలు సినిమాలో ఏ సీన్ బాగా నచ్చింది, లేక ఏ పాట బాగా నచ్చింది కామెంట్స్లో తెలియజేయండి. మీకు కృష్ణగారి సినిమాల్లో ఇష్టమైన క్రైమ్ థ్రిల్లర్ ఏదో కూడా కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, సినిమా రివ్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా మీ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి చేరేలాగా చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సెలవు.